దేవుని కృప వల్ల నా తల్లిదండ్రులు నన్ను చక్కగా దైవభక్తిలో పెంచారు చిన్న వయసు నుండి కూడా. ఎందుకంటే నేను పుట్టేటప్పటికే వారిద్దరూ దేవుణ్ణి పూర్తిగా రక్షకునిగా ఎరిగిన వారు కనుక బాల్యం నుండి క్రైస్తవ క్రమశిక్షణలో పెంచబడ్డాను. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యం చేత సంధించబడి 1969-70 సంవత్సరం అండి ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుండి కూడా ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నానని నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని బిడ్డారా, తర్వాత నేను బిఈడి చేసిన తర్వాత దేవుని కృప చొప్పున నాకు వెంటనే గవర్నమెంట్ టీచర్గా కూడా జాబ్ వచ్చింది. కొంతకాలము నా స్వగ్రామంలోనే టీచర్గా చేశాను నేను. తర్వాత కాకినాడకి బదిలీ అవ్వడం జరిగింది, జిల్లా పరిషత్ హై స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్కి. అక్కడ జాబ్ చేస్తున్న దినాల్లో నాకు మరి ఎన్సీసీ గర్ల్స్ ఎన్సీసీ ఆఫీసర్గా కూడా పనిచేయడానికి అవకాశం కలిగింది. కనుక ఆ బాధ్యత కూడా నాకు అప్పగించబడింది. ఇవన్నీ కొంచెం మీకు ఇంట్రడక్షన్గా చెప్తా ఉన్నాను. దేవుని జరిగిన బిడ్డను కనుక చాలా ఒత్తిడి ఉండేది. ఒక ప్రక్క ఎన్సీసీ క్లాసెస్ కండక్ట్ చేయడం, క్యాంప్స్కి పంపడం, అన్నీ చూసుకోవడం, ఓ ప్రక్క మినిస్ట్రీ, స్కూల్లో కూడా ఏమాత్రం కూడా వర్క్ తగ్గేది కాదు. 6th నుండి 10th వరకు క్లాసెస్కి వెళ్ళవలసి వచ్చేది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 2007 సంవత్సరంలో నా శరీరంలో క్రమముగా కొంత వీక్ అవ్వడం ప్రారంభించిందండి. ఎంత బలహీనం అంటే ఒక్కొక్కసారి ఒక యాంగిల్లో పడుకుంటే కళ్ళు తిరిగిపోతూ ఉండి అనమాట. చాలా కఠినమైన పరిస్థితి. మాట్లాడుతుంటే ఆయాస్ వచ్చేస్తూ ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సజెషన్ ఇస్తే వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని రకాల పరీక్షలు చేసి నాకు బ్లడ్ 5% ఉందని చెప్పారు. ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్పి నన్ను అడ్మిట్ చేసుకొని 3 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించి అన్నీ బాగున్నాయి. అప్పటికే నాకు బ్లడ్డే తక్కువగా ఉందన్నమాట. ఎక్కించి వాళ్ళు ఆ డాక్టర్ గారికి డౌట్ వచ్చి ఏం చేశారంటే నాకు బోన్ మ్యారో టెస్ట్ చేయించారనమాట అండి. బోన్లో ఉన్న మ్యారో తీసి టెస్ట్ చేసినప్పుడు అది మేబీ మల్టిపుల్ మైలోమా అని రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆ డాక్టర్ గారు వెంటనే నాకు ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చి ఈమెను ఎక్కడా చూపించొద్దు, ఇండియాలో బాంబేలోను వెల్లూరు సిఎంసి వెల్లూరులో మాత్రమే దీనికి ట్రీట్మెంట్ ఉంది, వెల్లూరు అయితే మీకు పర్లేదు, అది క్రిస్టియన్ హాస్పిటల్ కనుక మీరు అక్కడ తీసుకెళ్ళండి అని ఆయన మమ్మల్ని అక్కడ పంపించడం జరిగిందండి. రాత్రి కూడా నా సాక్ష్యాన్ని కొంత నా భర్త గారు మీతో షేర్ చేసుకున్నారు. నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మళ్ళీ అన్ని రకాల టెస్టులు చేశారు. నాకు చేసి వాళ్ళు ఏమన్నారంటే నాకు వచ్చిన వ్యాధి ప్లాస్మా సెల్ లుకీమియా 76%. అప్పటికే లాస్ట్ స్టేజ్ అనమాట అండి. 3rd స్టేజ్ కూడా దాటిపోయింది కనుక ఆయన అడ్మిషన్ రాయలేదండి. ఎందుకంటే అడ్మిషన్ రాసినా ఈమె బ్రతకదు, చనిపోద్ది, ట్రీట్మెంట్ చేస్తే ఇంకా తనకి చాలా కష్టం అవుద్ది, తట్టుకోవడం కష్టం అవుద్ది, చాలా పెయిన్ ఉంటుంది కనుక ఏమి ట్రీట్మెంట్ వద్దు, మేము ఏదో చిన్న ట్యాబ్లెట్స్ ఇస్తాను తీసుకెళ్ళిపోమని చెప్పారు. కానీ నా భర్త గారు అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసారండి. నాతో పాటు మా అన్నయ్య, మరి మా 3వ బావగారు యోహాన్ గారు, మా అక్కగారు, అలాగే మా ఆడబొడుచులు మొత్తం అందరూ వచ్చేసారు నాతో, మా పాప అందరూ కూడా. వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారనమాట, వద్దండి ట్రీట్మెంట్ చేయండి, చనిపోయినా మిమ్మల్ని బ్లేమ్ చేయమన్నప్పుడు నాకు అడ్మిషన్ రాశారు 1 వీక్ తర్వాత. అప్పటికి ఇంకా బ్లడ్ తగ్గిపోయి ఉంటుంది బహుశా. అయితే ట్రీట్మెంట్ చేసిన 2nd డేని నాకు చేసిన మొదటి రోజు నుండి నాకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఇక్కడ ఒక పెద్ద లైన్ ఇచ్చి ఒకేసారి 5-6 మెడిసిన్స్ వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేశారనమాట అండి. నాకు అన్నీ తగ్గిపోయినాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, పొటాషియం తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి అనమాట. కనుక అవన్నీ ఎక్కిస్తూ ఉన్నారు. సడన్గా 2వ టైంకి నాకు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించి మెలకు వచ్చింది. మెలకు వచ్చి నేను నా దగ్గరే బైబిల్ ఉంది, బైబిల్ గ్రంథం తెరిచి చదవడం ప్రారంభిస్తే ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 14 మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలేను, యెహోవా హస్తబలమైన సేవకుల కనుపరచబడును అనేటువంటి వాక్యం. మరి ప్రభు ఆ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. మీ ఎముకలు లేతగడ్డి వలె బలీనని రెడ్డింగ్తో అండర్లైన్ చేస్తుందన్నమాట. డాక్టర్స్ చెప్పారంట తన ఎముకలు కూడా చాలా వీక్ అయిపోయాయి కనుక ఎప్పుడైనా ఏ ఎముకని ఇరిగిపోవచ్చు, తన యొక్క చావు కూడా మీరు చూడలేరు, ముద్దలాగా అయిపోద్ది శరీరం అంతా కూడా అని చెప్పడం జరిగిందంట. కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎముకలు లేతగడ్డి వలె
బలేను. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అండి. నేను ఆ విషయం ఎవరికీ చెప్పలేదు, నా మనసులోనే నా హృదయంలో దాచుకున్నాను. తర్వాత 2 రోజులకి సడన్గా నా శరీరంలోకి చల్లటి లిక్విడ్ వెళ్ళిపోయిందండి. ఇలాగ బాడీ అంతా కాదు కానీ ఇలాగ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా కవర్ చేసినట్టుగా చల్లటి ద్రవ పదార్థం వెళ్ళింది. నేను నర్సుని అడిగాను, ఏమి ఇచ్చావని. నీకు ఏమి ఇవ్వలేదు, మార్నింగ్ నుండి మెడిసిన్ ఎక్కుతుందండి. నాకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని నాలోకి పంపించారని. కిమోస్ ఇస్తున్నారని చెప్పినప్పుడు ఏం కిమోయో ఏం రోగమో నాకు తెలియదు, ఎందుకంటే నాకెవరు చెప్పలేదు. కానీ కిమో అంటే క్యాన్సర్ అని తెలుసు. కానీ దేవుని మహాకృప వల్ల మరి దేవుడు తన రక్తాన్ని పంపించి ఈ క్యాన్సర్ కణాలు ఏ అవయవానికి కూడా టచ్ అవ్వకుండా ప్రభువు సహాయం చేశారండి. అప్పటికి ఇంకా నాకు కిమో స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందే ప్రభువు నన్ను ఒక విధంగా ముట్టి స్వస్థపరిచారు. కానీ డాక్టర్స్ నాకు 16 కిమో ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నారు. అయితే 6 కిమో 4 ఒక సర్కిల్ అయినప్పటికీ అప్పుడు ఆ టైంలోనే మీ పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు జిమ్మి మ్యారేజ్ టైం అనమాట అండి. అదే రోజు చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట, నాకు చాలా క్రిటికల్ స్టేజ్ అండి. అదే నుండి భయంకరమైన మోషన్స్ పట్టుకున్నాయి అనమాట, చాలా భయంకరమైన మోషన్స్. రాత్రి అంతా కూడా నిద్ర లేదు. దాదాపు 2 నెలలు భయంకరమైనటువంటి లూజ్ మోషన్స్తో సఫర్ అయ్యానండి. ప్రతి రాత్రి కూడా గండమే. క్రమక్రమంగా అవి ఏవి అంటే పగలైవి రాత్రి 10 గంటల వరకు అవి, రాత్రికి తర్వాత అవి కాదు. చాలా రకాల టెస్టులు చేశారు కానీ వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, కఠినమైన దినాలు, చాలా భయంకరమైన దినాలు. నా ఆడబడుచులు, మా అక్కలు అందరూ కూడా వచ్చి నాకు సర్వీస్ చేశారండి. నేను అనుకున్నాను, ప్రభువా ఏంటిది, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. మా పెద్ద ఆడబడుచు నాకు టీచర్ అండి. ఉన్నది ఒక రాత్రి, ఆ రాత్రి నాకు భయంకరమైన మోషన్స్ అనమాట. కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. నేను ఒక విషయం చెప్పగలను, ఏమనంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో కాపాడిన దేవుడు, అగ్ని వాసన కూడా అంటకుండా చేసిన దేవుడు, ఆ క్యాన్సర్ కణాలు నా శరీరంలో ఏ అవయవాన్ని కూడా టచ్ అవ్వకుండా ఆయన చేతులతో తుడిచేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా నా వెయిట్ చూస్తూ ఉండేవారు, తర్వాత ఆ టెంపరేచర్ చూస్తూ ఉండేవారు, తర్వాత బీపీ చూస్తూ ఉండేవారు. బీపీ టెంపరేచర్ నార్మల్గా ఉండేవి కానీ వెయిట్ ఉదయం ఉన్న వెయిట్ సాయంకాలానికి ఉండేది కాదండి. 2 టైమ్స్ హాస్పిటల్లో అలా కొలాప్స్ అయిపోయాను అనమాట. ఆ యొక్క వెయిట్ చూస్తున్నప్పుడు అలా కొలాప్స్ అయిపోయాను. ఒకసారి మా అన్నయ్య గారు, మా పెద్దక్క కూడా ఉన్నారు. దేవుని బిడ్డారా, దేవుడు నన్ను మళ్ళా కనికరించారు, నాకు సహాయం చేశారు. ఒక రాత్రి అయితే భయంకరమైన పెయిన్స్ అనమాట. నా కాళ్ళల్లో నరాలు తోడుకుపోతాయి అంటారు చూసారు, అట్లా ఏదో అయిపోతూ ఉంది. చాలా భయంకరమైన పెయిన్స్. నేను ఒక సూత్రం నేర్చుకున్నానండి. నేను సాక్ష్యం అంటే క్లుప్తంగా చెప్పాలని చాలా కట్ చేస్తూ ఉన్నాను. నేను ఆ దినాల్లో మొదటి రోజుని మా బావగారు ఇచ్చిన వర్తమానం, శ్రమలలో కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలన్న వాక్యం చెప్పినప్పుడు నాకు అది జ్ఞాపకం వచ్చింది. నా దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి చెప్పింది, ఆంటీ మీరు పాటలు పాడుకోండి ఆంటీ అన్నది. నేను దాన్ని హేళనగా తీసుకోలేదు, దాన్ని చాలా చక్కగా తీసుకొని కొన్ని పాటలు కంఠస్థం చేసుకున్నానండి. పాటల పుస్తకం తెప్పించుకొని, యెహోవా నా బలమా, ఇలా మహిమ 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 గంతకు, నీవే నా సర్వం, నీవే నా జీవం, ఇలాంటి కొన్ని పాటలు కంఠత పెట్టేసుకొని ఆ పాటలు పాడుకుంటూ ఉండేదానండి. గట్టిగానే పాడుకునేదాన్ని, అందరూ వినేవారు అనుకుంటాను. దేవుడు గొప్ప దేవుడండి. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల నడవలేనమాట. నేను నడవలేకపోయేదాన్ని, నిలబడలేకపోయేదాన్ని. చాలా కఠినమైన పరిస్థితి అండి. నాకు బోన్ మ్యారో టెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం చేసేటప్పటికి 76% క్యాన్సర్ కణాలు పోయినట్టుగా వచ్చాయి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఈ వాక్యము నన్ను బలపరుస్తూ ఉండేదండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించిందని చెప్తాను నేను. ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఆ సంవత్సరం 2007 సంవత్సరంలో జరిగినాయండి ఇవన్నీ కూడా. 2007 సంవత్సరం జనవరి 3వ తారీఖుని ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చూడు నా అరిచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటి ఉన్నవని ఉంటుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఉంటుందండి. మీకు అందరికీ ఈ వాక్యాలు తెలుసు కనుక నేను ఎక్కువ రిఫరెన్స్లు చెప్పడం లేదు. 49వ అధ్యాయం 16 వచ్చినవండి. అది ఇంగ్లీష్లో ఒక సోదరి నాకు గిఫ్ట్గా ఇచ్చారన్నమాట బహుమానంగా. సీ ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, ఐ హ్యావ్ కర్వ్డ్ యూ ఆన్ ది ఫార్మ్ ఆఫ్ మై హ్యాండ్. ఆ వాక్యం నాకు చాలా ఇష్టమే. కానీ ఏంటి ప్రభువా, ఈ సంవత్సరం నేను ఏదైనా క్రిటికల్ స్టేజ్గా వెళ్ళాలా ఏంటయ్యా, నన్ను నీ చేతిలో దాచుకున్నాను, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటి ఉన్నాయి అన్నావని
అనుకున్నాను. కానీ నిజంగానే చాలా క్రిటికల్ పరిస్థితి ఉన్నానే నేను వెళ్ళవలసి వచ్చింది. కానీ ఒక్కరోజు కూడా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదండి. ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేదు. నాకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా నాకు అధైర్యం రానివ్వలేదండి దేవుడు. అదంతా దేవునికి మహిమ, నా గొప్పతనం ఏమీ కాదు. ఎందుకో చాలా గొప్ప నెమ్మది, గొప్ప పీస్ అనమాట అండి. చాలా గొప్ప నెమ్మది ప్రభువు నాకు అనుగ్రహించారు. వాక్యంతో బలపరుస్తుండేవారు, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుండేవారు. పాటలు పాడుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. దేవుని బిడ్డలారా, దేశవ్యాప్తంగా చాలామంది ప్రపంచంలో కూడా ఇతర దేశాల్లో కూడా మెసేజ్లు పంపించి నా కొరకు ప్రార్థన చేయించారు. మరి దేవుడు ఎందుకు అనుగ్రహించారో తెలియదు. నేను అసలు ఎప్పుడూ మర్చిపోవాలండి అందరూ లోకం. ఎందుకంటే ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 18వ సంవత్సరం జరుగుతూ ఉంది. కానీ దేవుడు దినదినానికి బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సజీవుడని అందుకే నేను ఒక చిన్న బుక్లెట్ రాసుకున్నాను. నా దేవుడు సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు. అందుకే నేను ఈరోజు జీవిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు మీ మధ్య నిలబడగలిగానండి. దేవుడు గొప్ప దేవుడండి. తర్వాత నాకు వారు ట్రాన్స్ప్లాంట్ అప్పటికే నాకు 50 క్రాస్ అయింది కనుక చాలా కంగారు పడుతున్నారు డాక్టర్స్. నాకు స్టెమ్ సెల్ ప్లాంటేషన్ చేయాలని, దేవుని కృపలు నా బోన్ మీద బాగా వర్క్ చేస్తుంది కనుక స్టెమ్ సెల్ ప్లాంటేషన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఆ స్టెమ్ సెల్ ప్లాంటేషన్ చేస్తే బాడీ చాలా వీక్ అయిపోద్ది అనమాట. కనుక వారు చాలా కంగారు పడుతూ ఉన్నారు. నాకు 18 డిపార్ట్మెంట్లకు పంపించి నాకు అన్ని రకాల టెస్టులు చేయించారండి. మరి సోడియం తగ్గిపోయింది నాకు. సోడియం అంటే ఉప్పు కనుక రోజుకి 30 గ్రాములు ఉప్పు పొట్లం కట్టించారు. ప్రతిరోజు కూడా ఆ ఉప్పుని ఏదో విధంగా నేను తాగాలన్నమాట. పొటాషియం తగ్గిపోయింది. పెద్ద పొటాషియం బాటిల్ కొనేసి నాతో తాగించారండి. దాన్ని పొటాషియం ఒక విధంగా చాలా విచిత్రమైన ట్రీట్మెంటు. నేనేం తాగుతున్నా కొలవాలి, కొలిసి దాన్ని రికార్డ్ చేయాలి. ఏ గంటలో ఏ సమయంలో ఎంత లిక్విడ్ తాగాను నేను. అది వాటర్ అయినా, జ్యూస్ అయినా, మిల్క్ అయినా, కాఫీ అయినా, ఏదైనా సరే దాన్ని రికార్డ్ చేయాలి. ఎందుకంటే నా కిడ్నీలు ఎలా వర్క్ చేస్తున్నాయో చూడడం కొరకు. ఇలాగ చాలా నలిగిపోయాము. నాతో పాటు నా కుటుంబం అంతా నలిగిపోయారు. నా భర్త గారు, నా బిడ్డలు నలిగిపోయారు. కాకినాడ హాస్పిటల్లో ఉన్నప్పుడే సెకండ్ డేని మా పాప నా దగ్గర పడుకుందా రాత్రి. ఆ ఉదయకాలం లేచి కుటుంబారాధన చేసుకునే అలవాటు ఉంది కనుక మేమిద్దరం కలిసి కుటుంబారాధన చేసుకున్నప్పుడు ఆ రోజు మాకు రొటీన్లో ఉన్న వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 86వ అధ్యాయం ఆఖరి వచ్చినవండి. యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయము. ఇది నేను జనక ముందు చెప్తా ఉన్నాను కంగారులో, దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. శుభకరమైన ఆనవాళ్ళు దయచేయమని వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభువా నేనేమి నిన్ను అడగనయ్యా, నేను శోధించను. నేను తండ్రి నీ చిత్తమయ్యా, నీ చేతిలో ఉన్నాను అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు నాకు ఇచ్చాడండి ఆ రోజు. హల్లెలూయా. ఆ రోజు రిపోర్ట్స్ వచ్చినాయి. బోన్ మీద మల్టిపుల్ మైలోమా అని రిపోర్ట్ వచ్చింది. చాలా కంగారుగా ఉన్నారు వారందరూ. నేను పడుకున్న రూమ్లోకి సడన్గా బయట నుండి ఒక నల్ల పావురం వచ్చేసిందండి. ఆ రూమ్లోకి నల్ల పావురం వచ్చి, ఇక్కడ నా బెడ్ ఉంది, అది గోడ, ఆ గోడ దగ్గర అలా కూర్చొని ఉందంతే నల్ల పావురం. నేను గమనిస్తున్నాను, వీళ్ళెవరో బహుశా అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. మా పిల్లలు కొంతమంది, మా ఆడపడుచు గారి పిల్లలందరూ దాన్ని తీసి బయట వేసేసారు. బయట వేస్తే అది మళ్ళీ వచ్చేసిందండి. నేను ఆ రూమ్లోండి కదిలే వరకు కూడా ఆ నల్ల పావురం బయటికి వెళ్ళలేదు. శాంతికి గుర్తు దేవుడు నాకు శుభకరమైన ఆనవాళ్ళు ఇచ్చాడు. నాకు అర్థమైంది, దేవుడు గొప్ప దేవుడు అండి. నా దేవుడు సజీవుడు. ఈ 18 డిపార్ట్మెంట్లకు పంపారు నన్ను. అన్ని రకాల టెస్టులు చేశారు. అన్నీ నేను ఊపిరి తీసుకోవడం విడిచిపెట్టడం కూడా అదొక టెస్ట్ అనమాట అండి. స్కిన్, నెర్వ్స్, బోన్స్ అన్నీ, లంగ్స్ అన్నీ, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు. లంగ్స్కి సిటీ స్కాన్ చేశారు. అప్పుడు మా అన్నయ్య దగ్గర ఉన్నారు నా దగ్గర. అది ఊపిరి బిగబట్లేకపోయేదాన్ని అనమాట అండి. దాంతో రిపోర్ట్లు ఏమొచ్చిందంటే నాకు న్యూమోనియా ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. డాక్టర్స్ ఇంక హోప్ లేదన్నారు. న్యూమోనియా అటాక్ అయింది. న్యూమోనియా కూడా ఫంగస్ ఉందని సస్పెక్ట్ చేసి ఇంకా హోప్ లేదు, సారీ మేమేమి చేయలేము, ఏ టైంలోనైనా సరే తను చనిపోవచ్చు, మీరందరికీ కూడా మీరు బంధువులందరికీ చెప్పుకోండి అని చెప్పడం జరిగిందంట నా కొరకు అని చెప్పి మరి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తర్వాత తెలిసింది. దేవుని బిడ్డలారా, నా దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆ రోజు రాత్రి భయంకరమైన పెయిన్స్ అనమాట అండి, భయంకరమైన పెయిన్స్. ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను కనికరించి ప్రభువా,
నాకు సహాయం చేయను ఆయన. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా నాకు ఒక మాట చెప్పగలను ఏంటంటే, నాకు ఆ టైంలో ఎవ్వరూ జ్ఞాపకం లేదండి. నా పిల్లల పరిస్థితి ఏంటి, మినిస్ట్రీ ఏంటి, నా కుటుంబం ఏంటి, నా భర్త ఏంటి, ఇవేమీ కాదు. కానీ నేను నా దేవుడు అంతే. ఆయనతో మాట్లాడుకునేదాన్ని, వాక్యం చదువుకునేదాన్ని. దేవుడు బలపరుస్తుండేవాడు. దేవుడు గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు. ఆశ్చర్యకరంగా నాకు దాన్ని ట్రీట్మెంట్ చేశారు. బ్రతకని అనుకున్నారు, కానీ వారు 7 ఇంజెక్షన్స్ తెప్పించారు, కానీ 5 ఇంజెక్షన్స్తోనే దేవుడు క్లియర్ చేశాడు. హల్లెలూయా! దేవుడు సజీవుడు, సజీవుడు. నమ్ముతారా దేవుని బిడ్డలారా? నా రూపం అంతా మారిపోయింది, నల్లగా మారిపోయాను. తర్వాత నన్ను స్టెమ్ సెల్ ప్లాంటేషన్ చేశారు. అది డిసెంబరు 2007 సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు నాకు స్టెమ్ సెల్ ప్లాంటేషన్ జరిగింది. అది కూడా చాలా క్రిటికల్ అండి, చాలా క్రిటికల్. అయితే ఆ టైంలో కూడా దేవుడు నన్ను బలపరిచారు దేవుని బిడ్డలారా. అయితే హాస్పిటల్లో ఆ స్టెమ్ సెల్ ప్లాంటేషన్ టైంలో ఎవరిని నా రూమ్లో ఉంచలేదు. అప్పుడు అన్నారు డాక్టర్స్ కూడా అన్నారు, నువ్వు నీళ్లు కూడా తాగలేవు, నీళ్లు కూడా నీకు ప్యాకెట్లో ఇచ్చేస్తాం, ప్యాకెట్ల ద్వారా పంపించేస్తాం, కనుక నువ్వేమీ వర్రీ అవ్వద్దన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు లేదు వాళ్ళు ఇవ్వాలనుకున్న ట్రీట్మెంట్ అంతా నాకు ఇవ్వకుండా నువ్వు సహాయం చేయాలి. రోజు నేను ఏదో లిక్విడ్ తాగుతానని ప్రార్థన చేసుకున్నాను. కొంచెం బియ్యం వేపి దాన్ని బాగా పల్చగా చేసి వడకెట్టి ఇచ్చేవారు అనమాట. చిన్న అన్నం మెతికి తగిన వాంతి అయిపోద్ది అనమాట. చాలా కఠినమైన దినాలండి. నేను త్వరగా వెళ్తాను. దేవుడు సహాయం చేశాడు. స్టెమ్ సెల్ ప్లాంటేషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ కిమో చాలా స్ట్రాంగ్ కిమో అనమాట. ఆ కిమో ఇస్తున్నప్పుడు నర్సెస్ ఐస్ కట్లు పట్టుకొని నిలబడ్డారు. ఎందుకంటే ఆ కిమో ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మరి నోట్లోండి ఆవిర్లు వచ్చేస్తాయంట, నోరంతా పుండైపోద్దంట, కడుపులో మంటలు వచ్చేస్తాయంట, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారంట. ఇలాగ చెప్పారు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు. కనుక నర్సెస్ ఐస్ కట్లు పట్టుకొని నిలబడ్డారు. నా దేవుడు సజీవుడు, ఆయన నాకు ఏ విధమైనది రానివ్వలేదండి. ఆయన డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఆయనకి జవాబు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, తర్వాత మళ్ళీ నేను ఒక 25 రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఇక నా క్రిస్మస్ అన్నీ అక్కడే జరిగినాయి. డిసెంబర్ 30th మాత్రం నేను ఉండలేకపోయాను. ఇంకా అప్పటికి జ్వరం పూర్తిగా తగ్గలేదు. జ్వరం వచ్చింది నాకు. మోషన్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఎలా తగ్గిపోయినాయో తెలియదు. దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుడు గొప్ప దేవుడు. అయితే తర్వాత నన్ను డిసెంబర్ 30 బలవంతంగా నేను 31st నా చర్చిలో ఉండాలి, నేను వెళ్ళిపోతానని చెప్పి నేను బలవంతంగానే బయటకు వచ్చాను. నర్స్ అన్నది నీకు మళ్ళీ అడ్మిషన్ దొరకదన్నది. నాకు మళ్ళీ అడ్మిషన్ అక్కర్లేదు, నేను అడ్మిట్ అవ్వను. మళ్ళా నా దేవుడు శక్తిమంతుడు, నేను ఇంటికి వెళ్తే జ్వరం తగ్గిపోద్ది అన్నాను. అలాగే 1వ తారీఖుకి జ్వరం పూర్తిగా నార్మల్ అయిందండి. మళ్ళీ ఈరోజు వరకు ఎన్నడూ హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ దేవునికి మహిమకరంగా దేవుడు కృప చూపించారు. నన్ను మళ్ళీ రికవరీ చేయడం ప్రారంభించారు. వెంట్రుకలన్నీ పూర్తిగా పోయినాయండి. శరీరం అంతా, ఈ వెంట్రుకలు ఎంత నల్లగా ఉన్నాయో అంత నల్లబడిపోయింది. అరిచేతులు కూడా నల్లగా మాడిపోయినాయి. అంత స్ట్రాంగ్ కిమో. తర్వాత నేను ఏప్రిల్ నెలలో 2008వ సంవత్సరం ఏప్రిల్లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ కానీ అప్లై చేసుకున్నాను. అప్లై చేశాక నా శరీరం మళ్ళీ వీక్ అవ్వడం ప్రారంభమైందండి. భయంకరమైన జ్వరం వస్తూ ఉండేది. రాత్రులు 105 కూడా వచ్చేసేది జ్వరం. అనుకున్నారు క్యాన్సర్ జయించగలిగింది, కానీ ఇంకా లాభం లేదు, చనిపోద్ది అనుకున్నారు. ఎందుకంటే ఈ కీళ్ళన్నీ వాసిపోయి వంకర్లు తిరిగిపోయినాయండి. వంకరలు తిరిగిపోయి పెద్ద పెద్ద గజ్జి కురుపులు అనమాట. లిటరల్గా పెద్ద పెద్ద గజ్జి కురుపులు వచ్చేసాయి. ఈ చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద పెద్ద పెద్ద గజ్జి కురుపులు. చిరిగితే భయంకరమైన మంట. ఇటు పడుకున్నదాన్ని అటు తిరగాలంటే 5 నిమిషాలు పట్టిదండి. కూర్చున్నదాన్ని లేవలేని, ఇలా లేపవలసి వచ్చేది. నన్ను భయంకరమన్నమాట. ఒక్కొక్కసారి మోకాళ్ళు వంగేవి కాదండి. దాంతో నన్ను ఇలా మోసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 2011లో క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత. కానీ నా దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్ని రోజుల పాటు ఫిజియోథెరపీకి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, మళ్ళా ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు మళ్ళా సిఎంసికి 3 సార్లు వెళ్ళాను. వాళ్ళు భయపడిపోయారు నన్ను చూసి. స్కిన్ బయాప్సీ, స్కిన్ కల్చర్ చేశారు, బోన్ స్కాన్ చేశారు, అల్ట్రా స్కాన్ చేశారు, 15 రకాల బ్లడ్ టెస్టులు చేసి అన్నారు నీకు స్కిన్ టీబీ అన్నారు. స్కిన్ టీబీ అని 15 రకాల బ్లడ్ టెస్టులు చేస్తే బ్లడ్ టెస్టులు అన్నీ నార్మల్ అని రిపోర్ట్ రావడంతో వారు నాకు సింగిల్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా పంపించారండి. హల్లెలూయా,
హల్లెలూయా. అప్పటికి ఇంకా జ్వరం వస్తానే ఉంది. డాక్టర్ అన్నారు, నీవు రోజు చూసుకుంటున్నావా జ్వరం అని అన్నాడు. అవునండి చూసుకుంటున్నాను, చూసుకోమని చెప్పారు. వాళ్ళు నాకు పారాసెటమాల్ కూడా ఇవ్వలేదండి. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకో, పెయిన్స్ వస్తే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకో, కానీ మేము మాత్రం నీకు ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్పారు. నాకు ఫోటోలు తీసుకొని నన్ను ఒక టీచింగ్ ఏడుగా ఉపయోగించుకొని వాళ్ళు లెసన్స్ చెప్పుకున్నారండి డాక్టర్స్, స్కిన్ స్పెషలిస్టులు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నా దేవుడు సజీవుడు. తర్వాత జ్వరం ఎప్పుడు తగ్గిపోయిందో తెలియదు, ఈ పెయిన్స్ ఎలా పోయినాయో తెలియదండి. నేనేమి వాడలేదు, ప్రభువే నాకు సహాయం చేశారండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. దినదినము బలపరుస్తూ ఉన్నారు ఆయన. దినదినము ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువా రోజు రోజు సిద్ధపడుతుంటాను, ఇంకా అయిపోయింది నా టైం అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు ఎందుకో నాకు ఆయుష్ పొడిగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అలా మీ మధ్యకు వచ్చి ఇలా సాక్ష్యం చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చారు. కనుక నేను మీకు ఇచ్చే ఒకే ఒక మాట ఏంటంటే, దేవుళ్ళు నిలకడగా ఉందామండి, విశ్వాసములో స్థిరంగా ఉందాం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీకు ఇచ్చినటువంటి మీ కూటాలకి చెప్పండి, హెడ్డింగ్ ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత కలిగి ఉందాం. రోజు దేవునికి స్తుతులు చెల్లిస్తుంటానండి. దేవుడు నా జీవితంలో పుట్టినప్పటి నుండి చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక దేవునికి మనం అప్పగించుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభువుని లోకానికి అందిద్దాం. మన పని చాలామంది ఈరోజు క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రభు ప్రేమని లోకానికి ప్రకటిద్దామండి. తర్వాత దేవుడు మన ఎంతో విస్తరింపజేశాడండి. సేవ సరిహద్దులు విశాలపరిచాడు, మందిరం ఇంకా పెద్దది చేశాడు దేవుడు. నా బిడ్డలిద్దరిని ఇంకా సంపూర్ణ సమర్పణలో నడిపించారు. నా కుమారుడు కూడా దేవుని సేవకు సమర్పించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దీని అంతటిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పబడిన సాక్ష్యం ఏవైనా ఒకవేళ ఆయన మహిమను దొంగిలించుంటే ప్రభువు నన్ను క్షమించును గాక. దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరిచారు. ఈరోజు నన్ను చూసిన వారు ఎవరు, ఆ రోజు నన్ను చూసిన వారు ఎవరు నేను బ్రతికి ఉంటానని అనుకోరండి, ఎందుకంటే చచ్చిపోయేనే అనుకుంటారు. కానీ ఈరోజు నా దేవుడు సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు. చాలా వాక్యాల ద్వారా నన్ను బలపరిచాడు. కానీ దేవుని యొక్క కృప నన్ను బలపరుస్తూ ఉంది. ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. కనుక వాక్యాన్ని రోజు చదువుదాం. వాక్యాన్ని నాకు ఇంకా చాలా దుఃఖం కలుగుతుంది. ప్రభువా, నీ వాక్యాన్ని చాలా ధ్యానించడం నాకు చేత కావట్లేదయ్యా అంటున్నాను. వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని పఠించడమే కాదు, పాటించడానికి, అనేకులకు దాన్ని అందించగలడానికి దేవుడు శక్తినివ్వాలని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తు నా జీవితంలో పూర్తిగా నెరవేర్చబడలాగున పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తా ఉన్నాను.